రియల్ ఎస్టేట్ మార్కెట్లో ఏజెంట్లు అంటే చాలా ఇంపార్టెంట్ రోల్ ఉంటుంది. వీళ్ళు ఇంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నప్పటికీ వీళ్ళు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పెళ్లికి ఎట్లయితే ఒక మధ్యవర్తి అవసరమో అట్లానే ప్రాపర్టీ కొనేటప్పుడు కూడా ఒక మీడియేటర్ అనే వ్యక్తి చాలా అవసరం. కొందరు రియల్ ఎస్టేట్ ప్రొఫెషనల్ అంటారు, రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ అంటారు, ఛానల్ పార్ట్నర్ అంటారు, అసోసియేట్ అంటారు, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ అంటారు. మీరు ఒక ప్రాపర్టీ కొంటే వన్ టైమే ప్రాఫిట్ వస్తుంది అతనికి, కానీ మల్టిపుల్ ప్రాఫిట్స్ వచ్చేది అల్టిమేట్గా కస్టమర్కి. మొత్తం లాస్ అయినా పర్లే కానీ నేను మునిగిందే గంగా, నేను నమ్మిందే కరెక్ట్, ఇదే రైట్ అని చెప్పేసి వాళ్ళ బిజినెస్ మొత్తం కొలాప్స్ చేసుకున్న వాళ్ళని కూడా కొన్ని వందల మందిని 2025లో చూసిన. కమిషన్ల దగ్గర వస్తుంది ప్రాబ్లం. మార్కెట్లో చాలా నాలెడ్జ్ వచ్చేసింది, హ్యూజ్ నాలెడ్జ్. ఎంత ఎక్కువ నాలెడ్జ్ వచ్చిందంటే ఓవర్లోడ్ అయిపోయింది, జనాలు కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. బట్ రిమెంబర్ వన్ థింగ్, బయట కనిపించేదంతా, వీడియోలలో కనిపించేదంతా రియాలిటీ కాదు. కొందరు ఏం చేస్తారంటే ఒక ప్లాట్ సేల్ అయితే సగం పైసలు ఇచ్చి సేల్ అయినాక ఫస్ట్ మాట్లాడిన దానికి లాస్ట్కి ఇచ్చేదానికి జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉంటుంది. ఎవ్రీ రియల్ ఎస్టేట్ ఏజెంట్ పెయిన్ నాకు తెలుసు. ఎప్పుడు కూడా ఏంటంటే ఒక ఏజెంట్ పొట్టగొట్టొద్దు. ఏజెంట్కి ఇచ్చే కమిషన్ నాట్ ఎన్ ఎక్స్పెన్సివ్, ఇట్స్ అన్ ఇన్వెస్ట్మెంట్. ఫస్ట్ డీల్ అయ్యేటప్పుడు ఏజెంట్తో అవసరం ఉంది, నెక్స్ట్ డీల్లో మాకు అవసరం లేదు కదా, డైరెక్ట్ ఆ కంపెనీ మాకు పరిచయం అయిపోయింది కదా, చలో ఈ కంపెనీతోనే వెళ్ళిపోదాం, మధ్యలో ఏజెంట్కి కమిషన్ ఎందుకు ఇవ్వాలి, లేదా సార్ ఆ ఏజెంట్కి వచ్చే కమిషన్ మొత్తం నాకు ఇచ్చేయండి, నేనే మీ దగ్గర కొంటా, సీక్రెట్గా కొంటా నేను. సో ఏ కంపెనీ అయితే ఫస్ట్ సేల్ తీసుకొని సెకండ్ సేల్కి ఏజెంట్ని తొక్కేద్దాం, ఏజెంట్ని పక్కకు జరిపేద్దాం అనుకుంటారో, భగవంతుడు ఉన్నాడు, నేల తల్లి నమ్ముకొని పనిచేస్తున్నాం, ఈ తల్లి మనల్ని ఎప్పుడు ఆకలితో పడుకోబెట్టదు, డోంట్ వరీ. ఇలా నాకు ₹1,00,000 లాస్ అయిందా, నేను ఆనందపడతా. ఇంతకుముందు బాధపడుతుండే, ఇప్పుడు ఆనందపడతా. నమస్తే, వెల్కమ్ టు 3TV రియల్ ఎస్టేట్. సో ఇవాళ మనతో రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ సంజయ్ నాయక్ గారు ఉన్నారు. సో ఇవాళ సార్తో మనం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ డిస్కస్ చేయబోతున్నాం. ఎందుకంటే సార్కి మార్కెట్లో చాలా సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది అండ్ చాలామంది కస్టమర్స్కి హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో ప్రాపర్టీస్ అందజేశారు. సో ఆయన ఎక్స్పీరియన్స్లో ఈ పరిస్థితుల్లో సార్ నుంచి మనం ఇవాళ తెలుసుకోబోయే విషయాలు ఏంటంటే, మార్కెట్లో కొన్ని కంప్లైంట్స్ ఉన్నాయి. సో రియల్ ఎస్టేట్ ఏజెంట్ అంటే ఒక పెళ్ళికి ఒక మధ్యవర్తి ఎంత ఇంపార్టెంటో, రియల్ ఎస్టేట్లో కూడా ఒక కస్టమర్కి అండ్ ఒక ల్యాండ్ లార్డ్కి కానీ ఒక వెంచర్ ఓనర్కి కానీ ఆ మధ్యవర్తి అనే చాలా ఇంపార్టెంట్. సో అంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్న ఈ ఏజెంట్స్ ఎవరైతే ఉంటారో, ఏజెంట్స్ అనండి, కన్సల్టెంట్స్ అనండి, ఇంకోటి సిపిలు అని కూడా అంటారు, ఛానల్ పార్ట్నర్. సో ఇట్లాంటి వాళ్ళు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అట్ ద సేమ్ టైం వాళ్ళు కూడా కొంచెం మార్కెట్ని అంటే కస్టమర్స్ దృష్టిలో నెగిటివ్ అయ్యే పనులు చేస్తున్నారు. సో ఇట్లాంటి విషయాలు కొన్ని ఇవాళ మనం సార్తో డిస్కస్ చేద్దాం. సార్ నమస్తే. నమస్తే సార్. సార్ అయితే మనకి కొంచెం మార్కెట్లో, రియల్ ఎస్టేట్ మార్కెట్లో ఏజెంట్లు అంటే చాలా ఇంపార్టెంట్ రోల్ ఉంటుంది. ఎందుకంటే ల్యాండ్ లార్డ్ కానీ ల్యాండ్ ఓనర్ కానీ ఎవరైతే వెంచర్ ఓనర్ అయినా కూడా వాళ్ళు డైరెక్ట్గా కస్టమర్ని కనెక్ట్ అవ్వలేరు. సో వాళ్ళకి ఇంకా కస్టమర్ని తీసుకొచ్చేది మాత్రం ఏజెంట్లే. సో చాలా ఇంపార్టెంట్ రోల్ అది సేల్స్ విషయంలో. సో వీళ్ళు ఇంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నప్పటికీ వీళ్ళు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అంటే అటు కస్టమర్స్ నుంచి కావచ్చు, లేదంటే ఇటు వెంచర్ ఓనర్స్ నుంచి కావచ్చు. సో వాళ్ళ దగ్గర చాలా కంప్లైంట్స్ అయితే ఉన్నాయి. సో మీ దృష్టిలో వాళ్ళు ఎదుర్కొన్న ఇబ్బందులు ఏంటి సార్? మీరు ఒక మంచి మాట అన్నారు వీడియో స్టార్టింగ్లో. పెళ్ళికి ఎట్లయితే ఒక మధ్యవర్తి అవసరమో అట్లనే ప్రాపర్టీ కొనేటప్పుడు కూడా ఒక మీడియేటర్ అనే వ్యక్తి చాలా అవసరం. దానికి మీరు అన్నట్టు కొందరు రియల్ ఎస్టేట్ ప్రొఫెషనల్ అంటారు, రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ అంటారు, ఛానల్ పార్ట్నర్ అంటారు, అసోసియేట్ అంటారు, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ అంటారు. సో ఇలా నెంబర్ ఆఫ్ పేర్లతోనే మార్కెట్లో రన్ అవుతుంది. సో మీరు అన్నట్టుగానే ప్రతి దాంట్లో ఒక ప్రొఫెషనల్ ఉంటారు అండ్ ప్రతి దానికి ఒక మధ్యవర్తి. ఎందుకు అంటే, ఇప్పుడు మన ఇంట్లో ఆడపిల్లని ఒకరికి పెళ్ళికి ఇవ్వాలంటే పెద్దలు ఒక మాట అంటారు, అటు 7 తరాలు చూడాలి, ఇటు 7 తరాలు చూడాలంటారు. అవునా కదా? ఎందుకు అంటే వాళ్ళు ఎలాంటి వాళ్ళు, సో వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఎలా ఉంది, సో వాళ్ళకి మంచి నేమ్ ఉందా, క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉందా, వాళ్ళ అలవాట్లు ఎట్లున్నాయి, ఇవన్నీ తెలుస్తాయి. ఎప్పుడు తెలుస్తాయి అంటే 7 తరాలు తెలుసుకుంటే తెలుస్తాయి. సో అట్లనే పెళ్లి చేసేటప్పుడు అటు 7 తరాలు ఇటు 7 తరాలు ఎట్లయితే చూస్తామో, ఏదన్నా ఒక ప్రాపర్టీ కొనేటప్పుడు కూడా సరౌండింగ్ డెవలప్మెంట్స్ కావచ్చు, అక్కడి ఎమ్యూనిటీస్ కావచ్చు, ఇవన్నీ చూస్తాం. కానీ ఇవన్నీ జెన్యున్గా ఎవరు చెప్తారు మనకి? ఏజెంటే చెప్పాలి. ఒక రియల్ ఎస్టేట్ ఏజెంట్ మాత్రమే చెప్పగలుగుతాడు. ఎందుకంటే మీరు ఒక ప్రాపర్టీ కొంటే వన్ టైమే ప్రాఫిట్ వస్తుంది అతనికి, కానీ మల్టిపుల్ ప్రాఫిట్స్ వచ్చేది అల్టిమేట్గా కస్టమర్కే, ఎండ్ యూజర్కి. సో ఎండ్ యూజర్కి ఎక్కువ ఉంటుంది ప్రాఫిట్. అండ్ ఈ ఏజెంట్ ఎవరైతే ఉంటారో వన్ టైం ప్రాఫిట్ మాత్రమే ఉంటుంది. సో జనరల్గా ఏంటంటే మార్కెట్లో చాలా రకాల ప్రాబ్లమ్స్ కస్టమర్స్కి వస్తుంది, అదేవిధంగా ఏజెంట్స్కి వస్తుంది. బట్ ఈ 2025లో నేను చాలా బాగా అబ్జర్వ్ చేసింది, మీరు అన్నట్టుగా లాస్ట్ 10 years నుంచి నేను మార్కెట్లో ఉన్న కొన్ని వందల ప్రాబ్లమ్స్ చూసిన. బట్ కొన్ని మేజర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, దాన్ని చాలా తక్కువ మంది అర్థం చేసుకొని బిజినెస్ స్మూత్గా చేస్తున్నారు. ఇంకా కొందరు ఏంటంటే మొత్తం లాస్ అయినా పర్లే కానీ
నేను మునిగిందే గంగా, నేను నమ్మిందే కరెక్ట్, ఇదే రైట్ అని చెప్పేసి వాళ్ళ బిజినెస్ మొత్తం కొలాప్స్ చేసుకున్న వాళ్ళని కూడా కొన్ని వందల మందిని 2025లో చూసిన. ఓకే. సో దీంట్లో చాలా ప్రాబ్లమ్స్ ఏమొస్తున్నాయంటే ఫస్ట్ ఇంపార్టెంట్ చాలా మందికి తెలుసు కమిషన్ల దగ్గర వస్తుంది ప్రాబ్లం. ఎందుకంటే ఈ 2025 2026 ఇప్పుడు స్టార్ట్ అయింది కాబట్టి నేను చూస్తున్నా ప్రాపర్టీ సేల్ చేయడం అన్నది ఒక పెద్ద ఛాలెంజ్గా అయిపోయింది. ఎందుకంటే మార్కెట్లో చాలా నాలెడ్జ్ వచ్చేసింది, హ్యూజ్ నాలెడ్జ్. ఎంత ఎక్కువ నాలెడ్జ్ వచ్చిందంటే ఓవర్లోడ్ అయిపోయింది, జనాలు కన్ఫ్యూజ్ అయిపోతున్నారు, అంత ఎక్కువ నాలెడ్జ్ ఉంది. బట్ రిమెంబర్ వన్ థింగ్, అవి కనిపించేటివన్నీ రియాలిటీ కాదు. ఇదొక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. బయట కనిపించేదంతా, వీడియోలలో కనిపించేదంతా రియాలిటీ కాదు. దీనికి భిన్నంగా ఉంది మార్కెట్, బయట డిఫరెంట్ ఉంది. కాబట్టి ఓన్లీ యూట్యూబ్లలో వీడియోలు చూసినంత మాత్రాన మనకు వచ్చిన నాలెడ్జ్ కరెక్ట్ నాలెడ్జ్, మనం పర్ఫెక్ట్ నాలెడ్జ్ అనుకోవడం రాంగ్. యూట్యూబ్లో కూడా సగం సగమే చెప్తారు. ఈవెన్ దో నేను కొన్ని వందల వీడియోలు చేసిన, నేను కూడా అన్ని వీడియోలలో 100% క్లియర్గా చెప్పలేదు ఎక్కడ కూడా. నేను కూడా కొన్ని పాయింట్స్ ఆపుకొని చెప్తాను, ఎందుకంటే నాకు కొన్ని ప్రోటోకాల్స్ ఉంటాయి, నాకు కొన్ని గైడ్ లైన్స్ ఉంటాయి, నాకు కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. బీయింగ్ ఏ ప్రొఫెషనల్ రియల్ ఎస్టేట్ అన్నప్పుడు అందరితో కలిసి ఉంటాం కాబట్టి ఒకరికి ఎఫెక్ట్ అయ్యే విధంగా కూడా నేను ఎక్కడ మాట్లాడొద్దు. సో అట్లా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. సో దీంట్లో ఫస్ట్ పాయింట్ నేనేం అబ్జర్వ్ చేసిన అంటే ఏజెంట్లకి కమిషన్ ప్రాపర్ ఇయ్యరు కంపెనీ నుంచి. కొన్నిసార్లు కొందరు ఏం చేస్తారంటే ఒక ప్లాట్ సేల్ అయితే సగం పైసలు ఇచ్చి మిగతాది ఇంకో ప్లాట్ అమ్మినప్పుడు ఇస్తా అంటారు. కొందరు ఏంటంటే ముందు చెప్పేటప్పుడు పేపర్ మీద రాసేటప్పుడు ఒక ఫిగర్ రాస్తారు, సేల్ అయిపోయిన తర్వాత ఇంకో ఫిగర్ రాస్తారు. నాకు పర్సనల్గా జరిగినాయి మీకు చెప్తున్నా. ఇంకా కొన్ని ఏంటంటే ప్లాట్ సేల్ చేసేటప్పుడు సేల్ చేసేయండి ఫస్ట్ అంటారు, తర్వాత చూసుకుందాం, తర్వాత చూద్దాం, లాస్ట్లో మాట్లాడదాం, సేల్ అయినాక మాట్లాడదాం అంటారు. సేల్ అయినాక ఫస్ట్ మాట్లాడిన దానికి లాస్ట్కి ఇచ్చేదానికి జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉంటుంది. దీని తర్వాత ఇంకొకటి ఏంటంటే ఈ డిస్కౌంట్లు ఇస్తారు కదా, ఈ మధ్య ఇది ఎక్కువ అయిపోయింది. అంటే ఇక్కడ ఏంటంటే కస్టమర్కి ఏదైతే డిస్కౌంట్ ఇవ్వాలో ఆ డిస్కౌంట్ అంతా ఈ ఏజెంట్లకు వచ్చే కమిషన్లో నుంచి డిస్కౌంట్లు ఇస్తారు, మైనస్ చేస్తారు. దెబ్బ వానికి పడుతుంది. అరే నేను ఇంత కష్టపడి మార్కెట్లో తిరిగినా, కస్టమర్లను ఫాలోఅప్ చేసిన, వాళ్ళని ఏదో చేసి, అంటే నేను మాట్లాడి ఫాలోఅప్ చేసి ఎంబడబడో సతాయించో ఏదో చేసి చాలా స్ట్రగుల్ ఉంటుంది. ఎందుకంటే నేను వన్స్ అపాన్ ఏ టైం రోడ్ల మీద బ్రోచర్లు పంచుకుంటూ వచ్చిన సార్, డోర్ నాకింగ్ చేసిన. ఐ నో ద పెయిన్, ఎవ్రీ రియల్ ఎస్టేట్ ఏజెంట్ పెయిన్ నాకు తెలుసు. ఐ నో అని ఎందుకు అంటున్నా అంటే 10 ఏళ్ల నుంచి మార్కెట్లో ఉన్న నేను అక్కడి నుంచి వచ్చినోని కాబట్టి ఒక మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్గా స్టార్ట్ అయ్యి అక్కడ నుంచి ఆఫీసరు, మేనేజరు, జనరల్ మేనేజరు, డిప్యూటీ మేనేజరు, డైరెక్టరు, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ వరకు ఒక కంపెనీలో 9 సంవత్సరాలు పనిచేసి బయటకు వచ్చి మాట్లాడుతున్నాను నేను. అంటే 9 years ఎన్ని స్ట్రగుల్ చూస్తుంటా, ఎన్ని వేల మంది కస్టమర్ని డీల్ చేసిన, ఎన్ని వందల ప్రాపర్టీలు అమ్మినా, ఎంతమంది టీమ్ని హైర్ చేసిన, ఎంతమంది టీమ్ని రీటైన్ చేసిన, ఎంతమందితో ఎన్ని సేల్స్ చేసిన, సో ఎంత సంపాదించినా ఎంత ఒడగొట్టుకున్నా కూడా అయినో. సో దీంట్లో ఏంటంటే కమిషన్ల విషయంలో ఫస్ట్ పాయింట్ నేను అబ్జర్వ్ చేసిన, ఎప్పుడు కూడా ఏంటంటే ఒక ఏజెంట్ పొట్టగొట్టొద్దు. ఏజెంట్కి ఇచ్చే కమిషన్ నాట్ ఎన్ ఎక్స్పెన్సివ్, ఇట్స్ అన్ ఇన్వెస్ట్మెంట్. సో ఎప్పుడైతే కమిషన్ ప్రాపర్ ఇస్తామో ఆయన జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు. సో కస్టమర్కి ఏజెంట్కి ఎక్కువ కనెక్షన్ ఉండాలి ఎప్పుడైనా సరే, కంపెనీ కంటే కూడా ఏజెంట్తో ఎక్కువ కనెక్షన్ ఉండాలి. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ కస్టమర్కి, ఏజెంట్స్కి. అంటే ఏజెంట్స్ కూడా వాళ్ళకి అలా బిహేవ్ చేయాలి. సెకండ్ ఇంకోటి ఏంటంటే కొంచెం ఓవర్ హైప్డ్ ప్రైస్ కూడా చెప్తారు కొందరు. అందరు అనట్లే 100లో 2 ఖచ్చితంగా ఉంటారు అట్లా. సో ఓవర్ హైప్డ్ ప్రైస్ చెప్పేయడము, ఓవర్ ప్రైస్కి సేల్ చేయడము, కొన్ని ఏంటంటే ఏం చేయకపోయినా ఇది చేసేస్తాం అది చేసేస్తామని చెప్పి ఏం చేయకపోవడము, ఇలాంటివి జరుగుతుంటాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే కొందరు ఎట్లా ఆలోచిస్తారంటే, అందరు కాదు మళ్ళీ చెప్తున్నా, కొందరు, నాకు జరిగిన ఎక్స్పీరియన్స్ ఇది కూడా, ఫస్ట్ డీల్ అయ్యేటప్పుడు ఏజెంట్తో అవసరం ఉంది, నెక్స్ట్ డీల్లో మాకు అవసరం లేదు కదా, డైరెక్ట్ ఆ కంపెనీ మాకు పరిచయం అయిపోయింది కదా, చలో ఈ కంపెనీతోనే వెళ్ళిపోదాం, మధ్యలో ఏజెంట్కి కమిషన్ ఎందుకు ఇవ్వాలి, లేదా సార్ ఆ ఏజెంట్కి వచ్చే కమిషన్ మొత్తం నాకు ఇచ్చేయండి, నేనే మీ దగ్గర కొంటా, సీక్రెట్గా కొంటా నేను. ఇట్లాంటివి కూడా జరుగుతాయి. సో ఏ కంపెనీ అయితే ఫస్ట్ సేల్ తీసుకొని సెకండ్ సేల్కి ఏజెంట్ని తొక్కేద్దాం, ఏజెంట్ని పక్కకి జరిపేద్దాం అనుకుంటారో వాళ్ళు లాంగ్ టర్మ్లో ఎదగలేరు. కంపెనీ ఎఫెక్ట్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే రేపు కొన్న కస్టమర్కి కూడా ఎఫెక్ట్ అవుతుంది ఇక్కడ, నాట్ ఓన్లీ ఏజెంట్ ఏమనుకుంటాడు తెలుసా, ఇప్పుడు నాకు ఈ ఎక్స్పీరియన్స్ అయిపోయింది కాబట్టి కాకపోతే చలో ఒక దాంట్లో లాస్ వచ్చిందా, భగవంతుడు ఉన్నాడు, నేల తల్లిని నమ్ముకొని పనిచేస్తున్నాం, ఈ తల్లి మనల్ని ఎప్పుడు ఆకలితో పడుకోబెట్టదు, డోంట్ వరీ, ఇలా నాకు ₹1,00,000 లాస్ అయిందా, నేను ఆనందపడతా. ఇంతకుముందు బాధపడుతుంటే ఇప్పుడు ఆనందపడతా, అమ్మాయి ₹1,00,000 లాస్ అయింది అంటే నాకు 10 లక్షలు వస్తాయి, 10 లక్షలు లాస్ అయిందా నాకు ₹1,00,000 వస్తాయి అంటే కాన్ఫిడెన్స్ పెరిగిపోయింది. ఎందుకు పెరిగిందంటే నాకు తెలుసు ఒకటి పోతే నాకు 100 వస్తాయి. నేను భూమిని నమ్ముకొని పనిచేస్తున్నా, నేను ఆకలితో ఏ రోజు పడుకోలేను, ఎందుకంటే నాకు నేల తల్లిని నమ్మిన వాళ్ళు ఎవరు కూడా ఆకలితో పడుకోరు, అది ధర్మం అది. కాబట్టి దీన్ని బేస్ చేసుకొని ఇప్పుడు ఒక్కసారి నేను కొన్నప్పుడు నాకు అంతా మంచిగానే జరిగింది. సెకండ్ టైం నేను డైరెక్ట్గా పోయి కొనుక్కుంటే రేపు ఏమన్నా ఛాలెంజెస్ వస్తే అప్పుడు ఎవరిని అడుగుతారు, ఎవరు ఉండరు. అప్పుడు ఏం చెప్తాము, రియల్ ఎస్టేట్ వాళ్ళు మోసం చేసిరు, ఏజెంట్లు ఇట్లా చేసిరు అని చెప్పి మళ్ళీ కంపెనీని వీటిని బ్లేమ్ చేస్తాం. సో ఎప్పుడైనా కానీ ఒక రియల్ ఎస్టేట్ ఏజెంట్ పాత్ర అనేది చాలా పెద్ద రోల్ ఉంటుంది.
అండ్ ఆ డెవలప్మెంట్స్ పరంగా కానీ కమిట్మెంట్స్ పరంగా అంటే వాళ్ళు ఇచ్చే డెవలప్మెంట్స్ పరంగా కావచ్చు, డాక్యుమెంటేషన్ పరంగా కావచ్చు, లీగల్గా కావచ్చు, మేము కూడా చాలామందిని ఎంతోమందిని సేవ్ చేయగలిగినాం. సో మా కళ్ళ ముంగట కొన్ని అన్యాయాలు జరిగినా కొన్నిసార్లు చూస్తూ ఉండిపోయినా కానీ ఏం చేయలేని పరిస్థితిలో ఉంటాం మేము. కాబట్టి ఒక ఏజెంట్ రోల్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. అండ్ కొందరు ఏజెంట్స్ చేసే కొన్ని మిస్టేక్స్ ఉంటాయి. కొంచెం కన్నింగ్ మైండ్ సెట్ ఏజెంట్లది ఉంటుంది, కొంచెం కస్టమర్స్ కూడా ఉంటుంది, 1 or 2% పీపుల్. సో వీళ్ళు చేసే కొన్ని కన్నింగ్ పనుల వల్ల ఈ చేసే దాంట్లో ఏమవుతుందంటే కొన్ని రోజులు బాగానే ఉంటుంది, కానీ లేటర్ మనకు ఫ్యూచర్లో ఇబ్బంది అవుతుంది. అండ్ రియల్ ఎస్టేట్ ఏజెంట్ ఎందుకు అంత ఇంపార్టెంట్ అంటే మీకు నెట్వర్కింగ్ పెరుగుతుంది. సో వీఆర్ నాట్ జస్ట్ సెల్లింగ్ ప్రాపర్టీస్. మేము ఒక ప్లాట్ అమ్మినామా, ఒక ల్యాండ్ అమ్మినామా, మీకు నాకు రాతగై బాతగై అయిపోయింది, సేల్ అయిపోయింది, తుమ్కోన్ మైకోన్ అట్లుండదు. ఒక ప్లాట్ సేల్ అయిపోయిందంటే ఫర్దర్గా మీకు ఏదైనా ప్రాపర్టీ కొనాలన్నా, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ పరంగా కావాలన్నా, మీకు ఏదైనా రియల్ ఎస్టేట్లో ఎలాంటి నెట్వర్కింగ్ కావాలన్నా, ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా, ఇవన్నీ ఒక రియల్ ఎస్టేట్ ఏజెంట్తో మనం ఉంటే ఫ్యూచర్లో మనకి రీసేల్ టైంలో కూడా చాలా హెల్ప్ అవుతుంది. ఇప్పుడు నేను పర్టికులర్గా కొన్ని హైవేలలో కొన్ని బిజినెస్ చేస్తాను, కానీ వేరే హైవేలలో నేను బిజినెస్ చేయకపోయినా నాకున్న ఇన్ఫ్లుయెన్స్ వాడి, నాకున్న నాలెడ్జ్, నాకున్న సర్కిల్ని, నెట్వర్క్ని బేస్ చేసుకొని కొన్ని 100 మందికి హెల్ప్ చేసినాం, కొన్ని 1000 మందికి హెల్ప్ చేసినాం అట్లా. సో ఎట్లా అవుతుంది అంటే ఒక ప్రొఫెషనల్ గైడెన్స్ మనకు ఉంటే, ఇప్పుడు మా దగ్గర సర్వీస్ తీసుకొని మా దగ్గర మంచి రిలేషన్ ఉందంటే మేము మీ ఉప్పు తిన్నట్టే కదా. అంతే కదా సార్. సో ఒక కస్టమర్ ఉప్పు నేను తిన్నా అంటే ఆ కృతజ్ఞతా భావంతో ఉంటాం మేము కూడా. అరే రేపు మన దగ్గర కొన్న వ్యక్తి, సో ఈయనకి ఏమైనా వస్తే మనం ఒక అడుగు ముందు ఉండాలని చెప్పి నిలబడతాం, ఫైట్ చేస్తాం, మీకు ప్లస్ అయ్యే విధంగా చూస్తాం. కానీ 1%, 2% కమిషన్ల వల్ల చాలా ఇబ్బందులు పడుతుంది. అండ్ కమిషన్ల విషయంలో ఎప్పుడు కూడా ఏంటంటే బార్గెన్ చేయొద్దు. 1%కి 2%కి 50,000 వస్తున్నాయి, ₹1,00,000 వస్తున్నాయి అంటే మీకు 50,000 1,00,000 కనిపిస్తాయి. ఇప్పుడు మనం ఎంత స్ట్రగల్ చేస్తున్నాము, ఎంత ఎఫర్ట్స్ పెడితే ఆ ₹1,00,000 50,000 మనకు వస్తాయి అన్నది ఒక ఏజెంట్కి మాత్రమే తెలుసు. అంటే ఏజెంట్ పరిస్థితులు ఎట్లుంటాయంటే ఊపర్ షేర్వాని అందరు పరేషాని అన్నట్టు ఉంటుంది. అంటే వాళ్ళ దగ్గర తిన్నికి డబ్బులు ఉన్నా లేకపోయినా, బండ్ల పెట్రోల్కి లేకపోయినా, వాళ్ళు ఎట్లా మేనేజ్ చేస్తారు, ఎట్లా అడ్జస్ట్ అవుతారు, ఎట్లా మెయింటెనెన్స్ ఉంటుంది, ఐ నో. సో ఆ మెయింటెనెన్స్ ఖర్చులు చాలా ఉంటాయి. సో ఆ ఖర్చులన్నీ మేనేజ్ చేసుకొని ఒక సేల్ అయితే నాకు ₹2 వస్తాయని ఆశతో పనిచేస్తారు. వచ్చే 50,000 లక్షలు కూడా ఇవన్నీ అడిగితే ఈ రియల్ ఎస్టేట్ బిజినెస్ చేయడం ఎందుకు ఇంకా? ఎందుకంటే ఎవ్రీడే సేల్స్ ఉండవు కదా. మనం ఏం చాక్లెట్లు బిస్కెట్లు అమ్ముతలేం కదా రోజు సేల్ గానికి. ఇది ప్రాపర్టీ అన్నప్పుడు నెలకు ఒకటి, ఎవ్రీ మంత్ కూడా సేల్స్ ఉండవు. ఎస్, నేను ఇనీషియల్గా స్టార్ట్ చేసినప్పుడు 9 months ఒక సేల్ చేయలే. సో ఆ 9 months నేను ఎన్ని స్ట్రగుల్ చేసినా అయినో. ఆ తర్వాత మధ్యలో కూడా మీకు ఎంత ఎక్స్పర్ట్ అయినా ఒక టైం వచ్చినప్పుడు ఏంటంటే టైం కలిసి రానప్పుడు, కొంచెం మార్కెట్ కలిసి రానప్పుడు కూడా ఏమవుతుందంటే సేల్స్ అవ్వవు. 2025లో జూన్ తర్వాత, ఐ థింక్ జూన్ జూలై తర్వాత సడన్గా నాకు కూడా ఏమైందో తెలీదు, 18 visits అయినా ఒక్క సేల్ కూడా కాలే. నేను షాక్ అయిపోయినా, కూర్చున్నా ఒకసారి ఏమైంది, 18 sales, అది కూడా సంజయ్ నాయక్. మనకి ఇన్నేళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది, ఇంతమంది కస్టమర్ డాటా ఉంది, ఇన్ని 100 ప్లాట్లు అమ్మినాం, మనం అమ్మకపోవడం ఏంది, సో ఏమైంది మిస్టేక్స్ అని అన్నీ కూర్చొని మళ్ళీ రెక్టిఫై చేసిన. 18 sales తర్వాత 19th sales నుంచి మళ్ళీ ఒక్కటి కూడా ఫెయిల్ కాలే. ఎందుకు ఫెయిల్ కాలంటే 18లో ఏమేమి మిస్టేక్ చేసినా, నేను ఏమేమి రాంగ్ చేసినా, ఎక్కడెక్కడ చేంజెస్ అవసరం ఉన్నాయి, సో మార్కెట్ చేంజ్ అయింది. ఇప్పుడు మీరు చేంజ్ చేసే మిస్టేక్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఇప్పుడు ఇది కొంతమంది ఏజెంట్లు కూడా హెల్ప్ అవుతుందేమో మీ టిప్స్ అనేవి. ఎస్. సో ఏమేమి ఏమేమి మిస్టేక్స్ మీరు అబ్జర్వ్ చేసేసారు ఆ 18 సేల్స్లో? ఏదైతే 18 visits తర్వాత మీకు సేల్ కాలేదన్నారు, 18 sales. సో ఏమేమి మిస్టేక్స్ ఉంటాయి మామూలుగా? పాయింట్ నెంబర్ 1, ఓన్లీ ఫోన్లోనే ఎక్స్ప్లెయిన్ చేయడం. ఓకే, ఇది ఒక మేజర్ పాయింట్. సెకండ్, ఇంకోటి ఏంటంటే ప్రాపర్గా సైట్ విజిట్లో కొన్ని ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోవడం. అంటే వాళ్ళు ఏంటంటే ఓవర్గా పొగడేస్తే మీ గురించి మేము చూసినాం సార్, మీ వీడియోలు అన్నీ చూసినాం సార్, మస్తు చెప్పిస్తారు అనగానే ఇలా ఆల్రెడీ మస్తు చూసి ఉండొచ్చులే, మనం ఏం కొత్తగా చెప్తామని చెప్పి ప్రాపర్ కొన్ని ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోవడము. తర్వాత వచ్చేసి ఏంటంటే అంటే నేను కొన్ని చేసిన మిస్టేక్లో ఇంకొక పెద్ద మిస్టేక్ ఏంటంటే నేను ఓవర్గా ఫ్రెండ్లీ అయిపోయినా, ఓవర్గా బ్రదర్గా, అంటే వాళ్ళు బ్రదర్గా ఫీల్ అయ్యారు, నేను ఒక అన్నదమ్ములాగా, ఈ రిలేషన్ ఎక్కువైంది, కమర్షియల్గా తగ్గిపోయింది. అంటే నేను ఒక బిజినెస్ మ్యాన్ అన్న విషయాన్ని మర్చిపోయి నేను వాళ్ళతో ఒక ఫ్రెండ్లీగా మూవ్ అవ్వడం స్టార్ట్ అయింది. అఫ్కోర్స్ అది ఉండాలి, బట్ అది ఓవర్ అయిపోతే ఏమవుతుందంటే కలెక్టింగ్ పేమెంట్లో లేట్ అవుతుంది. అన్నా చూడన్నా, నువ్వే కొంచెం అడ్జస్ట్ చేయన్నా, ఇక నువ్వే ఉన్నావు, నువ్వే నీ మీదనే నమ్మకం ఉందన్నా, నువ్వు చెప్పు అన్నప్పుడు ఏంటంటే ఆ రెస్పాన్సిబిలిటీ వచ్చేసరికి ఎక్కడ సేల్ మిస్ అవుతామో అని చెప్పి ఓవర్గా ఫ్రెండ్లీ అవ్వడం కానీ, ఓవర్గా వాళ్ళకి టైం స్పెండ్ చేయడం కానీ, ఇట్లా కొన్ని అవుతాయి. దీని తర్వాత ఇంకొకటి ఏంటంటే ఎందుకు ఫెయిల్ అయినాయంటే దీంట్లో డెసిషన్ మేకర్ లేకపోవడం. మెయిన్ సార్, అది మేజర్. సో ఎక్కడైనా సరే ఒక సేల్ అవ్వాలంటే నేనేం చెప్తా అంటే డెసిషన్ మేకర్ అనేటోళ్ళు ఉండాలి. ఎవరైతే డెసిషన్ తీసుకుంటారో ఆ డెసిషన్ మేకర్ కంపల్సరీ ఉండాలి. సో డెసిషన్ మేకర్ లేకుండా వెళ్ళొద్దు. ఇంకొకటి ఏంటంటే మల్టిపుల్ ప్రాజెక్ట్స్ తిరుగుతా అని అనేవాళ్ళు ఉంటారు కొందరు. అంటే ఒకసారి ఏజెంట్తో వస్తారు, మళ్ళీ ఏం చేస్తారంటే వీళ్ళ ఓన్ కారో వేరే ట్యాక్సీ వేసుకొని అన్ని రౌండ్లు వేస్తూ ఉంటారు.
అట్లా పోతే ఏం తెలియదు. మనం అనిపిస్తుంది మనకు చాలా విషయాలు తెలిసిపోయినాయి. యూట్యూబ్లో కూడా చాలామందికి ఒక రిక్వెస్ట్ ఏం చేస్తున్నా అంటే, ఎక్కువ వీడియోలు చూస్తే ఏమవుతుంది తెలుసా, నాకు మస్తు విషయాలు తెలిసిన నా ఫీలింగే వస్తుంది, రియాలిటీ కాదు అది. సో రియాలిటీలో కంప్లీట్లీ డిఫరెంట్ ఉంటుంది. సో అందుకనే ఎప్పుడైనా కానీ ఒక ఏజెంట్ త్రూనే వెళ్ళాలి మనం. సో నేను కూడా ఏం చేసిన అంటే, వాళ్ళకి తెలుసేమో అనుకొని కొన్ని విషయాలు చెప్పకపోవడము, కొన్నిసార్లు ఓవర్ నాలెడ్జ్ కూడా ఇచ్చిన, అంటే వాళ్ళకి ఎంతైతే వాళ్ళు అడిగారో దానికి ఎక్కువ కూడా ఇచ్చిన. సో ఇట్లాంటి కొన్ని చేంజెస్. దీని తర్వాత వచ్చేసి అగ్రిమెంట్స్ విషయంలో నేను కొన్ని మిస్టేక్స్ చేసిన. అంటే ఇందాక చెప్పిన కదా, ప్రాపర్ కమిషన్ ఇవ్వకపోవడాలు కానివ్వండి, తర్వాత వచ్చేసి సైట్ విజిట్కి వస్తామని రాకుండా ఉండడం కానీ, మనతో కాకుండా డైరెక్ట్ వెళ్ళి కంపెనీతో కొనడం కానీ. సో ఇట్లాంటి కొన్ని జరిగినప్పుడు అగ్రిమెంట్ విషయంలో నేను కొంచెం వీక్ ఉన్నా. అంటే మనం ఉన్నాం కదా, మన మీద నమ్మి వచ్చారు కదా, అన్నా నువ్వే ఉన్నావు అంటారు స్టార్టింగ్లో. తర్వాత వచ్చేసరికి కొంచెం మారిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో అప్పుడు నేనేం అబ్జర్వ్ చేసిన అంటే, ఏదున్నా కూడా రిటర్న్ ఆన్ అగ్రిమెంట్లో ఉండాలి. పేపర్ మాట మీద మస్తుంది, అన్నా చూసుకుందామన్నా, ఇంకేముందన్నా నేను ఉన్నా కదా నీకు అంటారు ఫస్ట్. తమ్ముడు అంటారు, అన్న అంటారు, మాటల వరకే ఉంటాయి అవి. కానీ రియాలిటీలో డబ్బుల విషయంలో దగ్గర చాలా ఇబ్బందులు అవుతాయి. కాబట్టి మాటలలోనే నమ్మడం కాకుండా సంజయ్ టు బి ప్రాక్టికల్. సో ఎంత మంచితనం ఉన్నా కొంచెం రిటర్న్ ఆన్ అగ్రిమెంట్ ఉండాలన్న జ్ఞానోదయం అయింది. ఇంతకుముందు అట్లా లేదు, జరగలే ఎప్పుడు కూడా. బట్ కొన్ని జరిగినాక అమ్మో ఇది ఒక లెసన్. ఇదే ఇప్పుడు నేను ₹1,00,000 50,000 కాడ నేను సెట్ చేయకపోతే రేపు ఫ్యూచర్లో 5 కోట్లు 10 కోట్లు అయినప్పుడు ఎలాంటి ఎఫెక్ట్ అవుతుందో తెలియదు. కాబట్టి సేఫ్ సైడ్ రిటర్న్ ఆన్ అగ్రిమెంట్లో ఉండాలి. దీని తర్వాత వచ్చేసి ఏంటంటే, మనం ఎక్స్పెన్సెస్ని కొంచెం నెగ్లెక్ట్ చేయడం. కనిపించలే పోతూనే ఉంటాయి పైసలు ఇట్లా. సో మనీ మేనేజ్మెంట్ విషయంలో చాలా స్ట్రిక్ట్గానే ఉంటా. బట్ కొన్నిసార్లు ఏంటంటే, 50,000 కదా, ₹1,00,000 కదా, ఇది కాకపోతే ఇంకో డీల్లో సంపాదిస్తామని కాన్ఫిడెన్స్తోని కొన్నిసార్లు మనం అమౌంట్ని తక్కువ అంచనా ఇస్తాం. బట్ ఒక టైం వచ్చినప్పుడు ఏమవుతుందంటే, ఎవ్రీ సింగిల్ రూపీ మ్యాటర్స్. సో డబ్బుల విషయంలో కూడా నేను కొంచెం మేనేజ్మెంట్ చేయాలి. మనం ప్రతిదానికి క్యాలిక్యులేటెడ్ ఉండాలి. మనం కూడా కొంచెం కమర్షియల్గా ఆలోచించాలి. ప్రతిదానికి రూల్స్ రెగ్యులేషన్స్ ఫాలో అవుతూనే ఉండాలి. అండ్ ఇంకోటి ఏంటంటే, కొందరు ప్రాజెక్టుల గురించి కూడా డీప్గా తెలుసుకోకుండా కూడా మనం పోవద్దు. అంటే మనకు పీపీటీలో ఒకటి చూపిస్తారు, సైట్లో ఒకటి చూపిస్తారు, కానీ డాక్యుమెంట్ విషయంలో కూడా ఒక్కొక్కసారి మనం కొందరిని తెలిసిన వాళ్ళే కదా, తెలిసిన పెద్దవాళ్ళే కదా అని చెప్పేసి కొన్నిసార్లు బ్లైండ్గా వెళ్ళొద్దని డిసైడ్ అయినా. అంటే ఇట్లాంటివి కూడా కొన్ని జరిగినాయి. దీని తర్వాత డెవలప్మెంట్ అగ్రిమెంట్స్. ఫస్ట్ ఏం చెప్తారు, ఇదంతా ఓపెన్ స్పేస్ ఉంది, ఈ డెవలప్మెంట్ చేస్తాం, ఆ డెవలప్మెంట్ చేస్తాం అంటారు. కానీ లాస్ట్కి వచ్చేసరికి సేల్స్ లేవండి, ఇప్పుడు అంతా లేదండి, కాబట్టి ఇది ఉంది, ఇదే చేస్తాం, ఇది చేయలేమండి. సో ఇట్లాంటివి. అండ్ ఇంకొక పెద్ద ప్రాబ్లం నేనేం చూసినా అంటే, మార్కెట్లో రీసెంట్ టైమ్స్లో చాలామంది, ఇప్పుడు మీరు ఛానల్ పార్ట్నర్స్ అన్నారు కదా, ఓ ప్రాజెక్ట్ ఇస్తారు, 100 మంది ఛానల్ పార్ట్నర్లను తెస్తారు, ఒక్కొక్కరికి ఒక్కొక్క రేట్ ఇస్తారు. అక్కడ దెబ్బ పడుతుంది. కస్టమర్ కూడా ఏమనిపిస్తుంది అంటే, నాకు మోసం జరిగిందా అనిపిస్తుంది. సో ప్రైస్ విషయంలో చాలా ట్రాన్స్పరెన్సీ ఉండాలి. నాకు మార్కెట్లో కొన్ని కంపెనీలు తెలుసు, వాళ్ళు స్టార్ట్ అయినప్పటి నుంచి ఈ రోజు దాకా వాళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్ దాటి ఒక్క అడుగు బయటికి పెట్టలే వాళ్ళు. అవును సార్, కొన్ని కంపెనీస్ ఉన్నాయి, 500, ₹1,000 డిస్కౌంట్లు ఇస్తాయి, అంతకుమించి ఇవ్వాలి. అంటే టర్మ్స్ ఉంటాయి దాంట్లో కూడా, 1 మంత్, 1 వీక్, 10 days, 3 months, ఈ టైం పీరియడ్స్ ఉంటాయి. ఆ టైం పీరియడ్ తగ్గట్టే డిస్కౌంట్స్ ఆఫర్ ఉంటాయి, కానీ అంతకన్నా ఎక్కువ ఉండవు. సో ఎవరైతే కొందరు ఏముంటారంటే, సేల్స్ కాక వాళ్ళకి డబ్బులు లేక వాళ్ళు ఏం చేస్తారంటే, ఎట్లా అంటే అట్లా అంటారు వాళ్ళు, తానా అంటే తందానా అంటారు, 3 నెలలు కాదు 4 నెలలు తీసుకో కానీ పేమెంట్ కట్ట అంటారు. సో ఇట్లాంటిది ఒకటి. ప్రీ లాంచ్లల్లో ఇంకోటి, ఎల్పి నెంబర్ రాకముందు అట్లాంటి వెంచర్లను కూడా ప్రమోట్ చేయొద్దు. అండ్ ఒక్కటేంటంటే, ఫస్ట్ సేల్లోనే మనకు అర్థమైపోవాలి ఇది జెన్యూన్ ఉందా లేదా, నెక్స్ట్ దీంట్లో మనం చేయొచ్చా లేదా అన్నది. కొందరు ఏంటంటే కస్టమర్ల కమిషన్లు ఆపుకొని తర్వాత డాక్యుమెంట్లు డిలే చేస్తారు కొందరు. సో ఈ డాక్యుమెంట్లు కూడా డిలే కానియకుండా చూసుకోవాలి. ఎప్పుడైనా కస్టమర్ వచ్చిందంటే, మహా అయితే వరస్ట్ కేసులో కూడా రిజిస్ట్రేషన్కి ఎక్కువ టైం పడదు, 1 dayలో అయిపోతుంది. కానీ సేఫ్ సైడ్ కంపెనీస్ నుంచి అన్నప్పుడు ఏంటంటే, ల్యాండ్ లార్డ్ ఉండాలి, మార్కెటింగ్ హెడ్ ఉండాలి, వాళ్ళు అగ్రిమెంట్స్ ఉంటాయి కాబట్టి, తర్వాత రైతుల నుంచి కొన్ని తీసుకొని ఉంటాయి, కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్ MOUలు ఉంటాయి. సో ఈ ప్రాసెస్ అంతా అవ్వడానికి హార్డ్లీ తక్కువ టైం అంటే 1 week to 10 daysలో రిజిస్ట్రేషన్ అయిపోవాలి. వరస్ట్ కేసు ఎంత అంటే, హార్డ్లీ 30 days to 90 daysలో రిజిస్ట్రేషన్ అయిపోవాలి. అంతకు మించి ఎక్కువ టైం ఉండొద్దు. ఇదొకటి. దీని తర్వాత వచ్చేసి ఏంటంటే, డోంట్ ఫోకస్ ఆన్, అంటే తక్కువ రేటు ఎక్కువ రేట్ అని కాకుండా, కస్టమర్ బడ్జెట్ తగ్గట్టు, వాళ్ళ రిక్వైర్మెంట్ తగ్గట్టు ఏదైతే సూటబుల్ అవుతుందో. మళ్ళీ చెప్తున్నా, ప్రతి ఒక్క రియల్ ఎస్టేట్ ఏజెంట్కి చెప్తున్నా, 1 time కమిషన్ గురించి ఆలోచించకండి. ఎక్కడ మీరు సేల్ చేసినా సరే, ఒక బ్రదర్ లాగా రిక్వెస్ట్ ఏంటంటే, మీరు మార్కెట్లో రేపు రీసేల్ చేయగలగాలి. జేబులో డబ్బుంటే మీరే ఆ వెంచర్లో కానీ, ఆ ఏరియాలో కానీ, ఆ లేఅవుట్లో కానీ మీరే ప్లాట్ కొనగలగాలి. అట్లా ఎప్పుడైతే మనం నమ్ముతామో అండ్ నమ్మకం వస్తుందో, అలాంటి ప్రాజెక్ట్లే ప్రమోట్ చేయాలి. కమిషన్ల గురించి ఎక్కువ వస్తుంది తక్కువ వస్తుంది అని చెప్పి ఏది పడితే అది ప్రమోట్ చేయొద్దు. సో ఇది కూడా కొన్ని రియలైజ్ అయినా. కాబట్టి ఏజెంట్ అనే వ్యక్తి కంపల్సరీ ఉండాలి. మీకు డాక్యుమెంట్ పరంగా హెల్ప్ చేస్తాడు,
ప్రైస్ నెగోషియేషన్ పరంగా హెల్ప్ చేస్తాడు, సైట్ విజిట్ పరంగా హెల్ప్ చేస్తాడు. తర్వాత వచ్చేసి మీకు అన్ని రకాలుగా సర్వీస్ చేయడానికి, సపోర్ట్ చేయడానికి ఒక రియల్ ఎస్టేట్ ఏజెంట్ కంపల్సరీ అవసరం ఉంటుంది. కాబట్టి ఏజెంట్ ఎప్పుడు నెగ్లెక్ట్ చేయకండి. అండ్ ఏజెంట్ లేకపోతే ఏంది, మేము డైరెక్ట్ చూసుకుంటాం కదా అంటే, మీరు ఎన్ని చూసుకున్నా మోసం చేయాలనుకున్న వాళ్ళు, మళ్ళీ ఆన్ ద కెమెరా చెప్తున్నా, మోసం చేయాలని డిసైడ్ అయిన వాడు ఎట్లనైనా మోసం చేస్తాడు. ఎన్ని లాలు వచ్చినా ఎన్ని ఉన్నా దాంట్లో ఎక్కడెక్కడో లూప్ హోల్స్ ఉంటాయి. దాన్ని పట్టుకొని మోసం చేయాలనుకుని అంటే ఆ ఇంటెన్షన్ ఉన్న ఆపలేం మనం అంతే. కాబట్టి ప్యూర్ ఇంటెన్షన్తో పనిచేసే వాళ్ళు కష్టపడే ఏజెంట్ల పొట్ట మాత్రం కొట్టొద్దు. అండ్ వాళ్ళ కమిషన్లో నుంచి తీసుకోవడం కానీ ఏదున్నా మీరు నెగోషియేషన్ బార్గెన్ చేయాలంటే కంపెనీ నుంచే చేయాలి. ఏమున్నా నువ్వు తగ్గించు, ఆయనకు వచ్చే దాంట్లో తగ్గియొద్దు. అట్లా కొందరు కస్టమర్స్ కూడా చాలామంది సపోర్ట్ చేసి నాకు, సంజయ్ గారు మీకు వచ్చే ప్రాఫిట్లో నుంచి 1 రూపీ తగ్గినా నాకు ఇష్టం లేదు, ఏమున్నా కంపెనీ నుంచి తగ్గించేటట్టు నాకు ఏమైనా హెల్ప్ చేయండి అంటారు. కాబట్టి అట్లా మీరు కంపెనీ నుంచి కస్టమర్కి బెనిఫిట్ అయ్యేటట్టు చేయండి. అండ్ ఒక సేల్లో రూపాయి తక్కువ వచ్చినా పర్లేదు, కానీ జెన్యున్గా సర్వీస్ చేయండి. అండ్ ఇంకొక బ్యూటిఫుల్ పాయింట్ ఏం నేర్చుకున్నా అంటే, చాలామందిని క్షమించేసిన, నేను కూడా తప్పులు చేసిన, క్షమాపణ కోరినా. అండ్ నేను అందరినీ క్షమించేసిన. ఇట్లా పట్టుకున్నా, భగవంతుడా నాకు ఈయన అన్యాయం చేసినా సరే, నాకు 2 రూపాయలు కమిషన్ తక్కువ ఇచ్చినా సరే, ఆ ప్రాపర్టీ మాత్రం పెరగాలి, ఆ ప్రాపర్టీ మాత్రం వాళ్ళ పిల్లలకు మంచి ఆసర కావాలి. ఇవాళ నాకు 2 రూపాయలు తక్కువ ఇచ్చినా సరే, రేపు ప్రాపర్టీ బాగా పెరిగినప్పుడు, అరే ఆ రోజు సంజయ్ నాయక్ ఇంకో 50,000 ఇచ్చినుంటే బాగుంటుండే, నేను తక్కువ ఇచ్చినా కానీ ఇవాళ నాకు రేటు పెరిగిందన్న సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా, అది నాకు ఇంకా 100 ప్లాట్లు బిజినెస్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. కాబట్టి ఇది నాకున్న ఎక్స్పీరియన్స్, నాకు జరిగిన ఎక్స్పీరియన్స్. సరే, అయితే ఇందాక మనం అనుకున్నట్టు సోషల్ మీడియాలో మనకి ఇన్ఫర్మేషన్ అనేది ఎక్కువైపోయింది. చాలా వీడియోస్ ఇన్స్టాలో కానీ, యూట్యూబ్లో కానీ, షార్ట్స్ కానీ ఇన్ఫర్మేషన్ ఎక్కువైపోయి కూడా జనాలు కన్ఫ్యూజ్ అవుతున్నారు మీరు కూడా అన్నారు. సో దీంతో కస్టమర్స్ కూడా బాగా ఓవర్ స్మార్ట్ అయిపోయారు. అంటే ఒకే వెంచర్లో, ఒకే ప్రాజెక్ట్లో 2-3 సిపిలని కాంటాక్ట్ చేస్తారు. వాళ్ళు వీళ్ళేం రేట్ చెప్తున్నారు, వీళ్ళేం రేట్ చెప్తున్నారు, ఇదంతా ఎంక్వైరీ చేస్తారు బ్యాక్గ్రౌండ్. అది కూడా కొంచెం మంచి ఇది కాదు కస్టమర్స్ తరఫు నుంచి. సో ఇట్లా కస్టమర్స్ ఓవర్ స్మార్ట్ అయిపోవడం వల్ల వాళ్ళు ఏం లాస్ అవుతున్నారు? ఓవర్ స్మార్ట్ అయిపోవడం వల్ల ఏమవుతుందంటే ఎక్కువ ప్రైస్లోనే కొంటారు. ఎందుకంటే ఎక్కువ తిరిగితే ఏమవుతుందంటే కన్ఫ్యూజన్ అయిపోతాం మనం, మనకు క్లారిటీ ఉండదు. అప్పుడు ఏది కొనాలా అంటే ఏమంటామంటే, అది చూస్తే అది నచ్చుతుంది, ఇది చూస్తే ఇది కూడా నచ్చుతుంది, అది కొనాలా ఇది కొనాలా, ఇంకోటి చూస్తే అది కూడా నచ్చుతుంది. కొందరు ఏమంటారంటే, అంటే నా గురువు సంతోష్ నాయర్ ఆయన పేరు, ఆయన ఏమన్నాడంటే, సంజయ్ జిందగీలో ఒక విషయం గుర్తుపెట్టుకోను అన్నారు, నువ్వు పెళ్లి చేసుకోవాలనుకున్నావు అనుకో, ఒక అమ్మాయిని చూడు, నీకు ఎలాంటి లక్షణాలు ఉన్న అమ్మాయి కావాలి, అలాంటి అమ్మాయిని చూసుకో. కొన్ని ఉంటాయి, చేంజెస్ చేయగలుగుతామా, మనం మార్చుకోగలుగుతామా, కొన్ని చెప్తే నేర్చుకొని మారగలుగుతారా లేదా, ఇవి చూసుకోవాలి. అంతేగాని ఈ అమ్మాయి బాగుంది, ఈ అమ్మాయి నువ్వు లైన్లో ఉండు, ఇంకో 2 అమ్మాయిలను చూసి వస్తా, ఇంకో 3 అమ్మాయిలను చూసి వస్తా అంటే ఫస్ట్ అమ్మాయికి ఎంత బాధ అనిపిస్తుంది? అది పద్ధతి కాదు కదా, సంస్కారం కాదు కదా అది. అట్లనే ప్రాపర్టీ విషయమైనా అంతే. కొందరు కస్టమర్స్ ఉంటారు ఓవర్ స్మార్ట్గా, ఇది బాగుందండి మీ ప్రాపర్టీ చాలా బాగుంది, కానీ ఇంకో 2 తిరిగేసి వస్తా అంటారు. సేమ్ ఇట్లనే అవుతుంది పరిస్థితి. అండ్ ఇట్లా తిరిగినప్పుడు ఏమవుతుంది తెలుసా, కొందరు కస్టమర్స్ కూడా ఏమనుకుంటారంటే, వీళ్ళకి ఒక్కళ్ళ గురించి తెలుసు, వేరే వాళ్ళ గురించి తెలియదు అనుకుంటారు. మాదంతా ఒకటే సంఘం, ఒకటే జాతి మాది, రియల్ ఎస్టేట్ జాతి మాది. సో మాకు ఏ కంపెనీలో ఏం ప్రైస్ నడుస్తుందో తెలుసు. కొందరు ఏం చెప్తారంటే, ఆడ ఇంకా 10,000 తగ్గిస్తారు, 5,000 తగ్గిస్తారు అంటారు. అట్లా తగ్గిస్తారు మాకు తెలియదా? వాళ్ళు మాకు తెలిసిన వాళ్ళే కదా. మేము 100 మంది ఛానల్ పార్ట్నర్స్ ఉన్నప్పుడు 100 కంపెనీల గురించి తెలిసి ఉంటాయి మాకు. వారానికో నెలకో మీటింగ్లు జరుగుతూనే ఉంటాయి మాకు, కొలాబరేషన్, బయట ఈవెంట్స్ ఉంటాయి, నెట్వర్కింగ్ ఈవెంట్స్ ఉంటాయి, మేము అందులో కలుస్తూనే ఉంటాం. మీరేం ప్రాజెక్ట్ సేల్ చేస్తున్నారు, మీరేం రేట్ అమ్ముతున్నారు, ఇవన్నీ మేము తెలుసుకుంటాము. సో ఆ ప్రైస్ కంపారిజన్ విషయంలో 500 1000 రూపాయలు తేడా ఉంటే పెద్ద మ్యాటర్ కాదు. కానీ మరి వేలలో డిఫరెన్స్ వచ్చినప్పుడు ఓకే. 500 1000 రూపాయలు ఉన్నప్పుడు ఆ 200 తగ్గించుకోనికే, 300 తగ్గించుకోనికే అట్లా చేయదు, కస్టమర్ కూడా చేయదు. అండ్ 10 సార్లు తిరిగేదానికన్నా ఒక ప్రొఫెషనల్ గైడెన్స్ తీసుకుంటే మీకు టైం, మనీ, ఎనర్జీ, ఎఫర్ట్స్ సేవ్ అవుతాయి. అన్నిటికంటే ఇంపార్టెంట్ రిస్క్ ఫ్రీ ఉంటారు. లేకపోతే ఏంటంటే ఫైనల్గా ఒక పాయింట్ ఏం చెప్తా అంటే, ఎవ్రీ ప్రాపర్టీ ఈజ్ నాట్ ప్రాఫిటబుల్ ప్రాపర్టీ, ఎవ్రీ లొకేషన్ ఈజ్ నాట్ ప్రైమ్ లొకేషన్. కాబట్టి రియల్ ఎస్టేట్ గైడెన్స్ తీసుకోవడం, ఆ ఎక్స్పర్టీస్కి అనేది ఒకటి ఉంటుంది. వాళ్ళ నాలెడ్జ్కి, వాళ్ళ స్కిల్కి, వాళ్ళ టైంకి, వాళ్ళ ఎఫర్ట్స్కి వాళ్ళు ఎంతో రీసెర్చ్ చేసి వస్తారు. కాబట్టి దాన్ని దూసుకొని వెళ్తాం మనం చాలా ఈజీ. అంటే ఇప్పుడు ఒక బోగి నడుస్తూ ఉంది, ఇంజన్ ఉన్న బోగి, మనం ఆ డెస్టినేషన్కి రీచ్ అవ్వాలంటే అదే బోగి పోతుంది కదా, దానికి అటాచ్ అయి ఉంటే చాలు. అట్లా ఇప్పుడు మా తాత కష్టపడ్డాడు, మా నాయన కష్టపడ్డాడు, నేను కూడా మళ్ళీ అక్కడ నుంచి సేమ్ ఆ కష్టం చేసి వచ్చేదానికంటే వాళ్ళు నాకు ఏదైతే బెటర్ లైఫ్ ఇచ్చారో ఇక్కడ నుంచి నేను ఇంకొంచెం బెటర్ చేసి రేపు నా జనరేషన్ తర్వాత నా పిల్లల జనరేషన్కి ఇంకొంచెం బెటర్మెంట్ ఇవ్వాలనుకుంటాం. అట్లనే ఏజెంట్స్లో కానీ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్స్లో కూడా ఎవరైతే కొంచెం ఎక్స్పర్ట్ ఉన్నారో, మార్కెట్లో గుడ్ విల్ ఉందో, నేమ్ ఉన్నప్పుడు ఏంటంటే ఆ భయం కూడా ఉంటుంది. అమ్మో నాకు మార్కెట్లో పేరుందరయ్యా, ఒక్కసారి నేను ఏమైనా మిస్టేక్ చేస్తే నాకు 100 కళ్ళు చూస్తూ ఉంటాయి ఇట్లా. సో నేను జాగ్రత్త ఉండాలని చెప్పి నేను ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేస్తాను నేనైతే. సో అట్లా కొంచెం ప్రొఫెషనల్ గైడెన్స్ తీసుకుంటే ఈజీ అవుతుంది. ఇప్పుడు వేరే వాళ్ళకి ఏంటంటే మా దగ్గరే కొనండి, నాదే మంచిది అనండి, నేను ఎక్కడైనా కొనండి, నేను అడ్వైజులు ఇస్తే ప్రతి దానికి ఛార్జ్ ఉంటుంది నా దగ్గర. ఇంతకుముందు అన్ని ఫ్రీ సర్వీస్ ఇచ్చిన, ఇప్పుడు నో ఫ్రీ సర్వీస్. ఎందుకంటే జెన్యూన్ కస్టమర్ని కోల్పోతే నేను అందరికీ టైం ఇవ్వడం వల్ల. సో ఎప్పుడైనా కానీ
ఏదైనా ఒక సర్వీస్ తీసుకుంటే ఇప్పుడు డాక్టర్ దగ్గర కన్సల్టేషన్కి వెళ్తారు, మీరు ఫీజు ఇచ్చినప్పుడు బాధ అనిపిస్తుందా? అనిపించదు. అంటే మన ఆ రోగం ఏదో మనకు ఏదో ప్రాబ్లం వచ్చింది, కన్సల్టేషన్. ఏదైనా డాక్టర్ దగ్గరికి వెళ్తే కన్సల్టేషన్ ఇస్తాము, తర్వాత వచ్చేసి ఏదైనా బండి ఏమైనా పాడైపోతే ఏమైనా చెప్తే దానికి డబ్బులు ఇస్తాం, ప్రతి దానికి డబ్బులు ఛార్జ్ ఇస్తాం. కానీ ఏజెంట్లు కూడా కొందరు ఏం చేస్తారంటే ఫ్రీగా నాలెడ్జ్ పంచుతారు. సంజయ్ నాయక్ ఫ్రీ నాలెడ్జ్ ఇయ్యడు, ఏం చెప్పినా యూట్యూబ్లోనే ఫ్రీగా చెప్తా. కానీ నా దగ్గర పర్సనల్గా కాల్ చేసే ప్రతి ఒక్కరికి కావాలంటే నా వాట్సాప్ కింద మీరు చెక్ చేయండి, దాంట్లో ఉంటుంది కన్సల్టేషన్ కాల్ ఫర్ 10 minutes, నేను 1000 రూపీస్ ఛార్జ్ చేస్తాను. సైట్ విజిట్ కొందరు అంటారు, నా దగ్గర కొనకపోయినా పర్లేదు వేరే దగ్గర కొంటారు కదా సార్, పలానా వెంచర్ అండి, మీరు ఒపీనియన్ చెప్పండి అంటారు. అట్లా సైట్ విజిట్ చేసిన దానికి ఛార్జెస్ ఇస్తారు నాకు. దాని తర్వాత వచ్చేసింది లీగల్ చెకప్ చేయించండి సార్ అంటారు. నాకు తెలిసింది నేను చెప్తా, నాకు తెలియకపోతే తెలుసుకొని చెప్తా, లేదంటే తెలిసిన అడ్వకేట్స్ మన దగ్గర లీగల్ టీం ఉంది వాళ్ళకి రిఫరెన్స్ ఇస్తా, దానికి ఛార్జెస్ ఉంటాయి. అట్లా ప్రతి దానికి ఎవరైతే ఛార్జ్ చేస్తున్నారో, ఛార్జ్ చేసే వాళ్ళంటే ఏంది, మీరు దగ్గర రూపాయి తీసుకుంటే మీకు 10 రూపీస్ వాల్యూ యాడ్ చేస్తాం. కాబట్టి ఏజెంట్లకు కూడా ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, అండ్ కస్టమర్లకు కూడా సైట్ విజిట్లకు వెళ్ళినప్పుడు పాపం వాళ్ళు పెట్రోల్ జేబు నుంచి పెట్టుకునే వాళ్ళు ఉంటారు. 500-1000 రూపాయల కాడ ఆలోచించకండి. ఇలా దేవుని దయ వల్ల, భూదేవి వల్ల, చాలామంది కస్టమర్స్ మీలాంటి వాళ్ళందరి సపోర్ట్ వల్ల కొంచెం మా ఖర్చులు మేము భరించుకునే స్థాయిలో ఉన్నా. కానీ కొందరు ఇనీషియల్గా వచ్చిన ఏజెంట్స్ ఉంటారు కదా, సో అప్పుడప్పుడు వచ్చిన వాళ్ళ దగ్గర వాళ్ళ ఖర్చు పెట్టించకుండా మనం జేబు నుంచి రూపాయి పెడితే ఇంకా బాగుంటుందని నాది ఒక ఫీలింగ్. అండ్ కొందరు ఇట్లా చేస్తారు, కొందరు ఏం చేస్తారంటే 10 వెంచర్లు తిరుగుతారు, 10 కార్లు వాడతారు, ఒక్కొక్క కారు బిల్లు వచ్చేసి 6000-5000 పడుతుంది. సో ఆ ఎఫెక్ట్ అంతా ఏజెంట్ కమిషన్ మీద పడుతుంది. నువ్వు ఇన్ని వెహికల్ వాడినావు కదా, నువ్వు ఇన్ని వెహికల్ వాడి ఒక్క సేల్ కూడా చేయలేదు, నీకు వచ్చే కమిషన్లు ఇది కట్ చేసుకొని ఇస్తా అంటారు. తర్వాత వచ్చేసి వాళ్ళ బోనస్లు, బోనన్సాలు ఇవన్నీ కట్ అవుతాయి. కాబట్టి కొన్ని ఇవన్నీ ఉంటాయి, చిన్న చిన్న చేంజెస్. ఇది నాకున్న ఎక్స్పీరియన్స్, ఎవరిని హర్ట్ చేయాలని కానీ, ఎవరిని ఇట్లా బ్లేమ్ చేయాలని కానీ, ఎవరిని పాయింట్అవుట్ చేయాలని కానీ నా ఉద్దేశం కాదు. అందరు అట్లనే ఉన్నారు, అందరు ఇట్లనే ఉన్నారని కాదు. 2% ఏజెంట్లు అట్లనే ఉన్నారు, 2% కస్టమర్స్లో కూడా అలా ఉన్నారు. సో మార్కెట్లో తిరిగి చూస్తున్నాం అందరినీ. కాబట్టి ఇది నాకున్న ఎక్స్పీరియన్స్ మీకు షేర్ చేస్తున్నాను. సరే సరే, ఇప్పుడు మన కస్టమర్స్ గురించి మాట్లాడినాం, సేమ్ టైం మన ఏజెంట్ల గురించి, అసోసియేట్ల గురించి కూడా మాట్లాడినాం. సేమ్ టైం వీళ్ళిద్దరిని మేనేజ్ చేసే కంపెనీస్ ఉంటాయి కదా సార్, కంపెనీస్ తరఫున కూడా వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా కొన్ని మిస్టేక్స్ అయితే జరుగుతూ ఉంటాయి, వాళ్ళు కూడా కొంత మ్యానిపులేషన్ ఉంటుంది. సో అటువంటి మీ అబ్జర్వేషన్లో ఏం జరిగినాయి సార్ కంపెనీస్ తరఫు నుంచి? ఒక పర్సన్ ఏమన్నాడంటే, డెవలప్మెంట్లు ఏదో చేస్తామంటే చేస్తాం, అన్ని ఇంత స్టాండర్డ్గా మెయింటైన్ చేయాలని రూల్ ఉందా ఏంది అన్నారు. కొందరు ఏంటంటే ఇప్పటి పూర్తిగా అమ్ముకొని ఏమంటారు, అది పుట్నాలు తిని శనగలు తిని చేతులు దులుపుకోవాలి సంథింగ్, ఇట్లాంటి కొటేషన్లు చెప్తుంటారు అనమాట. సో అట్లాంటి మిస్టేక్స్ కొందరు ఉంటారు. సో నేను ఏం చెప్తున్నా అంటే, కొంచెం డెవలప్మెంట్స్ ఉన్న దగ్గర 2 రూపాయలు ఖర్చు అయినా పర్లేదు. నేను చాలాసార్లు మాట్లాడినా, గుడ్ థింగ్స్ ఆల్వేస్ ఎక్స్పెన్సివ్, హర్ అచ్చీ చీజ్ మెహంగీ హోతీ హే. సో డబ్బులు ఎందుకు ఎక్కువ పెట్టాలంటే, ఇప్పుడు బాటా షోరూంలోకి వెళ్తారు మీరు, చెప్పుల క్వాలిటీ, షూ క్వాలిటీ చెక్ చేయాల్సిన అవసరం లేదు, వాళ్ళ పెట్టిన ప్రైస్కి అది వర్త్ ఉంటుంది బ్రాండ్. అంటే బాటా షోరూంలోకి ఒక షూ కొనుక్కొచ్చినా అంటే 6 నెలలు, దాని రఫ్ అండ్ టఫ్ వాడిన 6 నెలలు వస్తుంది. అట్లా అదొక బ్రాండ్ ఉంది. సో అట్లా మనం డబ్బులు పెట్టేటప్పుడు కూడా, ప్రాపర్టీలు కొనేటప్పుడు కూడా చీప్ ప్రైస్లో కొనాలని చూడకండి, బెస్ట్ ప్రైస్లో కొనాలని చూడండి, బెస్ట్ ఉన్నది చూడండి. ఎందుకంటే ఈరోజు మీరు 2 రూపాయలు ఎక్కువ పెట్టినా సరే రేపు రీసేల్ ఈజీగా అయ్యేటట్టు ఉండాలి. డెవలప్మెంట్స్, ఎమ్యూనిటీస్ ఏమైనా కనిపిస్తున్నాయంటే దాని తగ్గట్టే ప్రైస్ ఉంటుంది. అంటే ఎంత అందంగా తయారు చేసే వెంచర్ని దానికి ఖర్చు అవుతుంది. సో ఆ ఖర్చుకు తగ్గట్టు 2 రూపాయలు ఎక్కువైనా పర్లేదు, ది బెస్ట్ ఉన్నది కొనండి. కానీ రేపు అమ్ముడు పోకుండా ఏదో తక్కువలో వస్తుంది, ఆఫర్లో వస్తుందని చెప్పి కొనుక్కుంటే రేపు మనం ఇబ్బందులు పడే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మనం ఇబ్బంది పడొద్దు. అండ్ రేపు ఈ ప్రాబ్లమ్స్, లూప్ హోల్స్ మనం తెలుసుకోకుండా పోయినాం అనుకోండి, కొనేటప్పుడు తక్కువ వస్తుంది, బాగా వచ్చింది అనిపిస్తుంది, కానీ రీసేల్ వెళ్ళేటప్పుడు ఛాలెంజెస్ వస్తాయి. సో అసలు సిసలైన ప్రాబ్లమ్స్ మెయింటెనెన్స్ కావచ్చు, తర్వాత వచ్చేసి డెవలప్మెంట్స్ కావచ్చు, రీసేల్ సపోర్ట్. అండ్ కొందరు కస్టమర్స్ ఇక్కడ నాకు చాలామందితో ఎక్స్పీరియన్స్ అయింది, ఇది కూడా చెప్పాలి. కొందరు ఏమంటారంటే, మీరు అమ్మిరు కాబట్టి మళ్ళీ మీరే అమ్మిపియాలి, మళ్ళీ మీరే కొనాలి అంటారు. ఎవరు అట్లా చేయరు. ఎవరైతే మీరు నా దగ్గర కొనండి, నేనే అమ్ముతా, నేనే కొంటా అంటే నమ్మకండి. అమ్మనికి నేను హెల్ప్ చేస్తా, మళ్ళీ రీసేల్కి కూడా నేను హెల్ప్ చేస్తా, కానీ నేనే అమ్మిపిస్తాను గ్యారంటీ ఎవరు ఇయ్యరు. ఎందుకంటే అప్పట్లో మార్కెట్ ఎట్లుంటుందో తెలియదు, అప్పుడు ఆ ప్రైస్ ఏమొస్తుందో తెలియదు. అప్పుడు నువ్వు ఈ ప్రైస్కి అమ్మినావు కదా, ఇప్పుడు ఈ ప్రైస్కి అమ్మి అని కూర్చుంటే పీకల దాకా ఆ ప్రైస్కి ఎట్లా అమ్ముతాం? డిపెండ్స్ అపాన్ మార్కెట్ కదా. ఇప్పుడు లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి అంత అగ్రెసివ్గా లేదు, కానీ నేను పెట్టిన దానికి మొన్న కస్టమర్ ఏమన్నారు, 2% కమిషన్. ఇప్పుడు నేను ఒక ప్రాపర్టీ కొంటున్నా కదా, నాకు 5 years తర్వాత వర్స్ట్ కేసులో 2 రూపీస్ ఇంట్రెస్ట్ రావాలంటున్నారు. నేను ఎట్లా గ్యారంటీ ఇస్తుంది? ఇవ్వలేము. అది ఎందుకంటే డిపెండ్స్ అపాన్ మార్కెట్ కండిషన్. సో చాలా ఆస్పెక్ట్స్ ఉంటాయి కదా. ఇప్పుడు కనెక్టివిటీస్ గ్రోత్ అవ్వాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రావాలి, ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవ్వాలి, ఇవన్నీ ఉంటాయి. కానీ అవన్నీ బేస్ చేసుకోకుండా 2 రూపాయల వడ్డీ లెక్క నేను మీకు రిటర్న్ ఇప్పిస్తా సార్ అంటే అది రాంగ్ అది. సో కొందరు ఏజెంట్స్ కూడా, ఎవరికి కూడా నా పర్సనల్ రిక్వెస్ట్ ఏంటంటే, డోంట్ గివ్ ఫేక్ ప్రామిసెస్. ఒక సేల్ చేసుకోనికే నువ్వు ఫేక్ ప్రామిస్ ఇచ్చినావు అనుకో, పక్కా ఒక సేల్ అవుతుంది, 1, 2, 10 అవుతాయి. కానీ ఆ తర్వాత 6 నెలలకి, 1 yearకి నీ పీకల మీద కూర్చొని నీకు సతాయిస్తూ ఉంటారు. ఆ మెంటల్ టార్చర్కి, ఆ టెన్షన్కి 2 పనులు జరుగుతాయి. ఒకటి,
రియల్ ఎస్టేట్ వదిలేసిన పోతావు, లేదా నీ ఫోన్ నెంబర్ మార్చేస్తావు, లేదా ఆ కంపెనీ నుండి వదిలేసిపోతావు. సో ఇలాంటివి జరుగుతాయి. కాబట్టి వన్ టైం సేల్ గురించి కాకుండా జెన్యున్గా చెప్తే ఒకరిద్దరు కస్టమర్ పోతారు, కానీ మార్కెట్లో మనం స్టాండ్ అయి ఉంటాం. మినిమం ఏ కస్టమర్కైనా సరే నేను వీడియో ద్వారా ఏం చెప్పదలుచుకున్నా అంటే, మీరు ఓఆర్ఆర్ దాటి బయటికి వెళ్తున్నారంటే, ఎవరైనా 1 ఇయర్లో డబల్ అవుతుంది, 2 ఇయర్స్లో డబల్ అవుతుంది అంటే ఎట్లయితుందో పారామీటర్ మొత్తం చెప్పమని చెప్పండి. సెకండ్ పాయింట్, మీరు వరస్ట్ కేసులో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, బ్యాంకు వడ్డీ వస్తే నాకు చాలు రియల్ ఎస్టేట్లో అనుకోండి, సేఫ్ ఉంటారు. మనం ఏం చేస్తాం తెలుసా, ట్రిపుల్ అయిపోతుంది, ఆడేవో 500 పెట్టి గజం కొన్నారు, ఇలా 50,000 అయింది, ₹1,00,000 అయిందంటే అన్ని చోట్ల అన్నిసార్లు అట్లా కాలే. కాబట్టి మీరు సేఫ్ సైడ్ వరస్ట్ కేసులో 5 నుంచి 6 సంవత్సరాలు ఓఆర్ఆర్ దాటి బయటికి వెళ్తున్నారు ఏదైనా వెంచర్లో అంటే 5 to 6 ఇయర్స్ టైం పెట్టుకొని ఇన్వెస్ట్మెంట్ వెళ్తే బెటర్. 10 ఇయర్స్ వరకు వెయిట్ చేస్తే టెన్షనే లేదు. 10 ఇయర్స్ దాటి నేను వెయిట్ చేస్తా అనుకుంటే మీకు దండం, మీరు హైలైట్గా అసలు మీకు నష్టం అనే సమస్యనే ఉండదు. అదొకటి చూసుకోండి. ప్రైస్ కూడా మార్కెట్ ప్రైస్కి 500,000 డిఫరెన్స్ ఉంటే ఓకే, కానీ మరీ వేలల్లో డిఫరెన్స్ ఉన్నప్పుడే కొంచెం మీరు వేరే అదర్ ఆప్షన్స్కి వెళ్ళడం బెటర్. కానీ 100 ఛానల్ పార్ట్నర్కి అదే కంపెనీలో ఈయనకి తెలియకుండా ఆయనకి తెలియకుండా ఆయనకి చేస్తే ఇక్కడ సేల్ మీకు మంచిగానే జరిగిపోతుంది, కానీ సేల్ అయిపోయాక వీళ్ళు కొట్లాడతారు, వీళ్ళది ఒక ఇష్యూ ఉంటుంది లోపల. కాబట్టి కొన్ని జాగ్రత్తలు వహించాలని చెప్తున్నాం. సో ఇప్పుడు సంజయ్ నాయక్ గారిని కన్సల్ట్ అయ్యి ఏదైనా ప్రాపర్టీ సజెషన్ అడిగితే మిమ్మల్ని ఎట్లా కన్సల్ట్ కావాలి అండ్ మీ సజెషన్ కోసం ఎవరిని అప్రోచ్ కావాలనేది ఒకసారి మా కెమెరాకి మీ డీటెయిల్స్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. సో మీరు ఎక్కడైనా ప్రాపర్టీ కొనాలి లేదా రియల్ ఎస్టేట్లో ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ గైడెన్స్ కావాలి అంటే మీరు సంజయ్ నాయక్ని డైరెక్ట్ కన్సల్ట్ అవ్వచ్చు, లేదా మా ఆఫీస్కి రావచ్చు. అత్తాపూర్లో మా ఆఫీస్ ఉంటుంది. సో 9502682042 అనే నెంబర్ కాల్ చేస్తే నేను మీకు దగ్గరుండి సర్వీస్ ఇస్తాను, సపోర్ట్ చేస్తాను. అండ్ ఎనీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో సంజయ్ నాయక్ రియల్ ఎస్టేట్ అని సెర్చ్ చేస్తే నా కాంటాక్ట్ డీటెయిల్స్ వచ్చేస్తాయి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.